వినాయక చవితి ఇప్పుడు మనం జరుపుకుంటున్నట్టు బయట వీధుల్లో విగ్రహాలు పెట్టుకొని జరుపుకోవాలని మన పురాణాల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు మనం ఇలా జరుపుకుంటున్నాం తెలుసుకుందాం పదండి. ఎగ్జాక్ట్లీ 135 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన. బ్రిటిష్ వాళ్ళు 1857 నుంచి 1947 వరకు మనల్ని పరిపాలించారు అని మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదంటే 10 రూపాయలు సంపాదిస్తే 6 రూపాయలు ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు. స్వేచ్ఛ స్వాతంత్రం అంటూ ఆలోచన వచ్చినా కూడా చంపేసేవారు. వాళ్ళ దౌర్జన్యాలు చూసి విసిగిపోయిన భారతీయులు 1857 నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం కూడా మొదలు పెట్టారు. జనాలు ఒకటై పోరాటం చేస్తే ఇక వాళ్ళ ఆటలు సాగవని అర్థం చేసుకున్న బ్రిటిష్ గవర్నమెంట్ యుద్ధమ కార్మికులు ఏ చిన్న మీటింగ్ పెట్టినా ఆఖరికి నలుగురు కలిసి కనిపించినా కాల్చి చంపేసేవారు. ఇవన్నీ గమనిస్తున్న లోకమైన బాల్ గంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ వాళ్ళని బలంతో కాకుండా బుద్ధితో కొట్టాలని పూణే, మహారాష్ట్ర ప్రాంతాలలో కొంతమంది వాళ్ళ అనుచరులతో కలిసి ఇక నుంచి వినాయక చవితి ఒక ప్రైవేట్ ఫెస్టివల్ లా కాకుండా ఒక పబ్లిక్ ఫెస్టివల్ లా కమిటీలతో కలిసి జరుపుకుంటున్నామని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో కూడా ఇది కేవలం హిందూ సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటున్న పండుగే తప్ప ఎటువంటి యుద్ధమం కాదు అని నమ్మించి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి వినాయక చవితి జరిగే ఆ 10 రోజులు యువతకు మోటివేట్ చేసేలా చెప్తూ దేశభక్తి పెంచే పాటలు పాడుతూ కొన్ని వేల మంది యుద్ధమ కార్మికులను తయారు చేశారు. అందుకే మనం వినాయక చవితిని యూత్ అసోసియేషన్ అంటూ జరుపుకుంటాం. మరి మీ యూత్ అసోసియేషన్ ఎందుకు కామెంట్ లో పెట్టండి.